హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్‌గా ఉన్నాము. మేము మొన్న చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా! జర్నీ చేసాం కదా! అక్కడ వెళ్ళే దారిలో అంటే సిద్దిపేట టు ములుగు వెళ్ళే దారిలో అవి ఏం చెట్లు అంటే పొద్దుతిరుగుడు సన్‌ఫ్లవర్ చెట్లు చాలా బాగున్నాయి. సన్‌ఫ్లవర్ చెట్లు మధ్యలో ఫోటో దిగాలి కానీ చాలా బాగుంటుంది కదా! ఆ జర్నీ మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో జర్నీ చేసాము మేము. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా వెళ్తున్నారు పిన్ని వాళ్ళ ఇంటికి అంటే చాలా సంతోషపడతారు. అమ్మ, మరదలు, తమ్ముడు, తమ్ముని కొడుకు వాళ్ళందరం వెళ్ళేసాము మేము. మా సార్ ఒక్కడే రాలేడు. కొంచెం బాధగా ఉన్నది మా సార్ రానందుకు. ఈవినింగ్ జర్నీ అంటే మాకు చాలా సూపర్గా పీస్ఫుల్గా అనిపించింది. చాలా బాగుంది జర్నీ. కారులో ఈవినింగ్ టైం చాలా మంచిగా అనిపించింది. మా అల్లుడుగాడైతే నా దగ్గర కాసేపు, మా అమ్మ దగ్గర కాసేపు ఉన్నాడు. ఇక మా పాపనైతే తనకి ముందట కూర్చోవడం అంటేనే చాలా ఇష్టం. వెనుక ఎంత ఎక్కడికి వెళ్ళినా జర్నీలో కారులో మాత్రం ముందటనే కూర్చుంటుంది. ఎవరు కానీ మా పాపను ముందుకి తీసుకుంటారు. మా మరదలు కూడా నా ముందటనే కూర్చుని పెట్టుకున్నది. ఎట్టకేలకైతే గజ్వేల్ దాటగానే ములుగు దగ్గరికి వచ్చే తోవాలో ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఆ రోజు మాత్రం ఎందుకంటే ఆ రోజు సండే కదా, సెకండ్ సాటర్డే సండే వచ్చింది కాబట్టి అసలు ఎంతసేపు అంటే పావుగంట సేపు ఉన్నా కానీ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అసలు మమ్మల్ని క్రాస్ అనేది చేయనీయలేదు. అటు సైడ్ రోడ్డు మేము దాటాలి కానీ వెహికల్స్ మాత్రం వచ్చాయి. ఒక మినిమము 15 మినిట్స్ అక్కడే వెయిట్ చేసాము ట్రాఫిక్లో. చాలా లేట్ అయిపోయింది. ఎట్టకేలకైతే మెల్లమెల్లగా కారు కొంచెం మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకటేసారి వెళ్ళేసాము. అక్కడ నుంచి కొంచెం స్లోగా బస్సు రావడంతో ఎట్టకేలకైతే ఆ రోడ్ నుంచి ఈ రోడ్ వరకు అయితే వచ్చేసాము. చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుండగా చెట్లు మాత్రం అక్కడ మొత్తం హైదరాబాద్ రూట్లో ఎల్లో కలర్ పువ్వులతోటి చెట్లు చాలా అందంగా ఉంటాయి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా సూపర్గా ఉన్నది. బాగుంది కూడా. అది వర్గల్కు వెళ్ళే దారి, వర్గల్లో వెళ్ళేసే దారి అది. చాలా మంచిగా అనిపించింది. ఎల్లో కలర్ పూలు చెట్లను చూస్తే మాత్రం ఆహ్లాదకరం, సూపర్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది. అది వర్గల్కి వెళ్ళే రూట్లో రోడ్ పైన రెస్టారెంట్లు చాలా మంచిగా ఉంటాయి. ఒక రెస్టారెంట్కి వెళ్ళేసాము మేము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, సూపర్గా ఉన్నది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈవినింగ్